కొన్ని సందర్భాల్లో భర్తలకు కూడా ఉంటాయి. మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాడండి. ఈరోజు భర్త అనేవాడు మెంటల్ టార్చర్ యెస్. అనిపిస్తున్నాడు. ఉద్యోగానికెళ్తే అక్కడ అక్కడ పరువు పోతుంది. చివరికి కొన్ని చోట్ల వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగాలకు కూడా ఫోన్ చేసి, వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్‌కి వాళ్ళకి కాల్ చేసి లెటర్స్ పంపించి, ఇతని మీద 498 కేసుందని, ఇతను చెయ్యని పాపానికి నేరం అండి. చెయ్యని పాపానికి నేరం. ఏదో ఇంట్లో భార్యాభర్తలు చిన్న చిన్న ఏదో మాట అనుకుంటారు. అన్నంత మాత్రాన్ని వెంటనే పోలీస్ స్టేషన్‌లో పరిగెత్తడం, జుత్తులు విరబూసుకోవడం, తను కొట్టేశాడని, తిట్టేశాడని, మానసికంగా టార్చర్ చేస్తాడని. దీనికి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. 90% ఆఫ్ 498 కేసులన్నీ కూడా ఫేక్ కేసు అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక జడ్జిమెంట్లు అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు అనేక కేసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు పోలీసులు కూడా. లా అండ్ ఆర్డర్లో పోలీసులు కూడా వీళ్ళతో కుమ్మకైపోతున్నారు. ఏదో ఏదో పెద్ద చెయ్యకూడని తప్పు చేసినట్టుగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం. వారెంట్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా 41 సిఆర్పిసి ఇమ్మంటారు. అది కూడా ఇష్యూ చేయకుండా వాళ్ళని పూర్తిగా ఆక్యుపై చేయడం, వాళ్ళని అటాక్ చేయడం, భర్తల్ని తీసుకెళ్లి కోర్టు గుమ్మడం ముందర ఏదో పెద్ద ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక దోషం చేసేవాళ్ళలాగా. పోనీ అతను ఒక్కడే కాదు, బంధువుల మీద, తండ్రి మీద, తల్లి మీద, వృద్ధాప్యుల తల్లిదండ్రులు అండి, వాళ్ళు ఏం చేస్తారు? భర్త మీద, భార్య, తల్లి మీద, సోదరుల మీద, సోదరి మీద. నేను ఒకటే చెప్తున్నాను డియర్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటి అభియోగాలు వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం మీకు చావలేదా? మీకు 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 శక్తి సామర్థ్యాలు లేవా? మీకు భర్త ఇస్తే కానీ మీరు బతకలేరా?